మహిళలు ఇక మహారాణులైనా, మహిళల సందడి మొదలైనట్టేనా? వచ్చే పార్లమెంట్, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు అవకాశం దక్కినట్టేనా? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. మహిళలు చట్టసభల్లో వచ్చే రోజు మొదలైంది. మహిళలు చట్టసభల్లోకి రావడానికి మార్గం సుగమమైంది. అవును, ఈ నెల 16న నరేంద్ర మోడీ ప్రత్యేకంగా మహిళా బిల్లు పైన ఒక సమావేశాన్ని, పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ పార్లమెంట్ సమావేశంలో జరగాల్సినటువంటి బిల్లు చర్చ ఏదైతే ఉందో అది మహిళా బిల్లు అమలు చేయడం. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసేటువంటి బిల్లు ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఏకగ్రీవంగా ఒక రాజముద్ర వేయడానికే ఈ నెల 16న మహిళా బిల్లు కోసం పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాలు ప్రత్యేక సమావేశాలు. ఈ సమావేశాలు మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి సమావేశాలు. ఈ సమావేశాలు మహిళల యొక్క రాజకీయ జీవితానికి సంబంధించినటువంటి సమావేశాలు. ఈ సమావేశాలు మహిళలు నాయకురాలుగా ఎదిగి, నాయకురాలుగా ప్రజాసేవలో ముందుకెళ్ళడానికి ఏర్పడినటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ సమావేశాలు. అందుకే నరేంద్ర మోడీ ఏమంటుండంటే, మహిళలకు ఒక పెద్ద కానుకిద్దాం, మహిళలకు ఒక పెద్ద పండుగ రోజును జరిపిద్దాం, మహిళలకు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి గుర్తింపునిద్దాం, మహిళలకు ఒక రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో పాల్గొని ఆ చట్టసభల్లో సభ్యత్వం పొంది ఆ చట్టసభల్లో నాయకులుగా ప్రజలకు సేవ చేసేటువంటి ఒక అవకాశాన్ని ఇద్దాం. ఇది బీజేపీ కోసమో లేకపోతే బీజేపీ ప్రభుత్వం కోసమో కాదు. అన్ని పార్టీలు రాజ్యాంగబద్ధంగా మహిళలకు ఒక గౌరవాన్ని ఇవ్వడం కోసం అందరూ మూకుమ్మడిగా సమిష్టిగా అందరూ అంగీకారం తెలిపే విధంగా ఉండాలి అని చెప్పి నరేంద్ర మోడీ కూడా ఒక విజ్ఞప్తి అన్ని పార్టీలకు తెలియజేయడం జరిగింది. నిజంగా ఈ మహిళా బిల్లు కనుక అమల్లోకి వచ్చి, దాదాపు అమల్లోకి వచ్చినట్టే, ఈ అమల్లోకి వస్తే మహిళల రాజకీయ జీవితం చాలా ఉజ్వలంగా ఉంటుంది. మహిళల యొక్క రాజకీయ ప్రాధాన్యం చాలా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో మాత్రమే కనిపించినటువంటి మహిళా చైతన్యం, స్థానిక సంస్థల్లో కనిపించినటువంటి మహిళల యొక్క పదవులు, స్థానిక సంస్థలకే పరిమితమైనటువంటి మహిళల యొక్క రాజకీయ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి చట్టసభల్లోకి వెళ్ళి రేపు ఒక సీఎం గానో ఒక పిఎం గానో ఎదిగే స్థాయి కూడా భవిష్యత్తులో మనం చూడగలుగుతాము. అందులో ఎలాంటి సందేహం లేదు. నిజంగా పార్లమెంట్లో, లోక్సభలో ఈరోజు 543 సీట్లు ఉన్నాయి. ఆ 543 సీట్లు ఈ జనాభా ప్రాతిపదికన మళ్ళీ కౌంట్ చేస్తున్నారు కాబట్టి అవి 783 స్థానాలకు చేరేటువంటి అవకాశం ఉంది. ఇందులో మహిళల కోట 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి ఆ 33% రిజర్వేషన్ కనుక అమల్లోకి జరిగితే 270 చిల్లర సంఖ్య మహిళలకు సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. నిజంగా పార్లమెంట్లో 270 మంది మహిళలు ఉంటే ఆ పార్లమెంట్లో లోక్సభ ఎంత సందడిగా ఉంటుందో చూడండి. ఒక్కసారి ఊహించడానికే ఆ సన్నివేశం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో చూడండి. తెలంగాణలో కనుక కూడా చూసినట్లయితే ఈరోజు 119 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు అవి రేపు 179 స్థానాలకు పెరిగేటువంటి అవకాశం. అందులో 33% అంటే ఇక్కడ చూడండి 60 సీట్లు మహిళలకు వచ్చే అవకాశం ఉంది. అంటే తెలంగాణ అసెంబ్లీలో కూడా 60 మంది మహిళలు రాజకీయంగా అక్కడికి వచ్చే అవకాశం ఉంది, రాజకీయంగా ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టే అవకాశం ఉంది. అంటే ఈ మహిళా బిల్లు మహిళల్లో ఈ రాజకీయంగా ఎన్ని అవకాశాలను కల్పిస్తుందో ఒక్కసారి అందరూ ఆలోచించండి. మహిళలు ఆనందపడే రోజు త్వరలో రానబోతుంది. మహిళలు రాజకీయంగా ఎదిగి కనిపించే రోజు త్వరలో కాబడుతుంది. కాబట్టి ఈ మహిళా బిల్లు ఏదైతే ఉందో నిజంగా మహిళలకు మనం ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక అమ్మగా మహిళలకు మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఈ మహిళా బిల్లు కూడా అదేవిధంగా మన ఆడబిడ్డలకు, మన ఆడపడుచులకు, మహిళలకు ఇచ్చేటువంటి అద్భుతమైన కానుక. కాబట్టి ఈ మహిళా బిల్లు రేపు 16వ తారీఖు జరిగేటువంటి సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో సంపూర్ణంగా అమలు జరిగి ఆమోదం తెలిపితే ఇది 2029 మార్చి 31 నుంచి అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత జరిగేటువంటి పార్లమెంట్ కానీ, ఏ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ అక్కడ ఖచ్చితంగా 33% సీట్లు
రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో మహిళలు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడం జరుగుతుంది. నిజంగా ఈ మహిళా బిల్లు ఏదైతే వస్తుందో దాన్ని అందరం స్వాగతిద్దాం, మహిళలను గౌరవిద్దాం. ఇది ఈరోజు మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.